హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం హోమ్ మేడ్ పెసరపప్పు వీడియో ఆల్రెడీ లోడ్ చేసాం. సో పెసరపప్పు దేనికి యూజ్ చేస్తారు, దీంతో ఎలాంటి తీపి అనుబంధాలు ఉన్నాయి, చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్నాయి అనేది మనం పిన్ని మాటల్లో విందాం. సో పెసరపప్పు ఆ రోజుల్లో స్నాక్స్ అంటూ ఏమి ఉండేటివి కాదు. ఇలా పెసరపప్పుతో ఏదైనా చక్కెర వేసుకొని తినడం అలాంటివన్నీ ఉండేటివి అనమాట. సో అవన్నీ కూడా ఎలా ఏంటి అనేది మనం పిన్ని మాటల్లో విందాం. ఏమేం చేసేవాడు అని చిన్నప్పుడు పెసరపప్పు నూకలు వస్తే సీయాలు చేసేది అన్నొద్దబ్బా అంతసేపు ఎక్కడ నవ్వుతాం. ఇప్పుడు దీనిలో చక్కెర వేసుకొని సీయాలు చేసేది, ఎందుకంటే ఫ్రెష్ గా ఉంటాయి కాబట్టి టేస్ట్ గా కూడా బాగుంటాయి. ఇంకా మా చెల్లెలు చక్కెర ఇది ఎందిచ్చేసింది అనమాట. సీయాలు చేసేది తర్వాత ఇది ముడి పెసలు ఉంటాయి కదా, ముడి పెసలు నానబెట్టి గుగ్గుళ్ళు చేసుకునేది, గుగ్గుళ్ళు లాగా చేసుకునేవాళ్ళు. నానబెట్టిన పెసలు కూడా తినేది అప్పుడు వేరే మనకు ఇంకేం లేవు కాబట్టి ఎక్కువ ఉప్పుడు బియ్యం కొంచెం వేసి నీళ్లు చల్లి వేయించి ఇచ్చేది. అది కూడా ఒక రోజు చేద్దాం, బాగుంటది. ఇందాక అసలు గుర్తుండండి చేస్తుండొచ్చు పొయ్యి మంటేసినప్పుడు. ఉప్పుడు బియ్యం బాదు, పచ్చి బియ్యం కూడా నానబోసి అవ్వ మనకు ఇట్లా ఫ్రై చేసి ఇచ్చేది చూడు. నానబోసి కొంచెం ఉప్పు నీళ్ళు చల్లి మిరప్పొడి చల్లిచ్చేది. వడలు కూడా చేస్తారు అక్క, పెసరపప్పు వడలు చేస్తారు, వడలు చేయొచ్చు. పెసరపప్పు ఉపయోగాలు, పెసరపప్పు సీయాలు చేయొచ్చు, ముద్దపప్పు చేసుకోవచ్చు, ముడి పెసలు ఉడకబెట్టుకోవచ్చు, ముడి పెసలతో పెసరట్టు చేసుకోవచ్చు, పెసరపప్పు పాయసం చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, ఆకుకూర పప్పు చేసుకోవచ్చు. ఇంకా అన్నిటిల్లో సొరకాయ పప్పు, బీరకాయ పప్పు, దోసకాయ పప్పు అన్నిటిల్లో మనం యాజ్ యూజువల్ కందిపప్పు పెట్టవడం, పెసరపప్పు పట్టు వాడచ్చు. కందిపప్పు కన్నా పెసరపప్పు మంచిది. కాకపోతే అమ్మే పప్పు సరే అప్పుడు నానమ్మ తినే ఒక స్నాక్ ఐటమ్ అనమాట, కొంచెం చక్కెర వేసుకొని. అప్పుడైతే ఏమేదండి, అమ్మిన పప్పు అయితే తీగ వస్తుంది, అదొకలాంటి బంక్ వస్తుంది. కానీ ఇవి అట్టు ఉండదు, చాలా బాగుంటుంది ఈ పప్పు. అక్కడి నుంచి ఇద్దరు ఒక ఫ్రేమ్ లో రావట్లా, ఎక్కడి నుంచి ఎక్కడికి మాట్లాడుతాం చూడు. చాలా పప్పు నేను అక్కడ ఒక 5 పిల్లలు అట్లా ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి నేను పెసరపప్పు చేయించుకుని ఈ పప్పు తెప్పించుకున్నాను. నేను కూడా తింటుంటాయి అప్పుడప్పుడు నోట్లు వేసుకున్నాను ఉడిపప్పు కానీ. ఇప్పుడే చేసింది కదా ఫ్రెష్ గా వేయించి. పెసరపప్పు మనుగులు చేయొచ్చు, పెసరపప్పు ఇది లేవా? అందరూ వచ్చేస్తారా వెనక్కి? అందరూ వచ్చేస్తారా? మా వైకుంఠపురంకి పోయాడు, టికెట్లు ఏమైనా వచ్చేసావా? అయ్యో సండే కదా ఈరోజు. మరి ఎటన్నా ఇల్లు కాసేపు తిరిగిరా. క్లాస్ గునిపాటికి పోయేవాళ్ళం, ఏరు దాటి గునిపాటికి పోయేవాళ్ళం. అయితే మన తోటల్లో అక్క అక్కడ చోప్కాడ మన తోట ఉండేది కదా, ఆ తోటలో నేరేడు చెట్లు ఉండేటి. మళ్ళీ ఎంత రాలేదంటే నేరేడుకాయలు, నాటు నేరేడుకాయలు, అవన్నీ ఏరుకొని తినుకుంటూ పోయేసరికి స్కూల్ లేట్ అయ్యేది. అక్కడ వెళ్ళిన తర్వాత టీచర్స్ చేస్తారు కదా, అందుకోసం నేను ఏం చేసేది, అంత పెసరపప్పు ప్యాకెట్ కట్టుకొని కవర్లో కట్టుకొని పోయేది. పెద్దేటి వరకు తినుకుంటూ పోయేది. అక్కడ ఏట్లో నీళ్లు ఉంటాయి కదా, నీళ్లు పుక్కులు ఇచ్చేసేసి ఈ పెసరపప్పు నోట్లు వేసుకుని తినేస్తే ఆ కలర్ పోయేది. అంటే నాటు నేరేడు పళ్ళు తింటే నోట్లో కలర్ వస్తుంది, నిర్మలా వైలెట్ కలర్ వచ్చేది. దాంతో 4 దన్నేవాళ్ళు లేటుగా వచ్చారు నన్నని. అంటే మీరు టైంకి బయలుదేరుతున్నారు కానీ ఈ నేరేడు పండ్లు ఇవన్నీ ఏరుకుంటూ లేటుగా వస్తారు అని అన్నారు. సాయంకాలం తెచ్చుకోవచ్చు కానీ పొద్దున్నే ఫ్రెష్ గా రాలుంటాయి కదా, అవి తినకుండా ఎట్లా పోవాలా, అందుకోసం అవి తినుకుంటా పోయేది. అక్కడ వరకు పోయిన తర్వాత 8 వరకు పోయిన తర్వాత బ్యాగులు పక్కన పెట్టేసి నీళ్ళు మంచిగా పుక్కిలి చూసేసి ఈ బ్యాగ్ లో పెట్టుకున్న పెసరపప్పు తీసుకొని నోట్లు వేసుకొని బాగా నవ్వులుకుంటా స్కూల్కి వెళ్ళిపోయేసరికి నోట్లు తెల్లగేసేది. ఇప్పుడు ఎక్కడ గుబ్బల చెట్లు లేవు, ఏం లేవు. మా ఇంటి ముందు ఉంది గుబ్బల చెట్టు, 2 ఉన్నాయి. కాస్తాయా?
ఆ చెట్టు భలే కాస్తుంది. ఇది ముద్ది పక్కన ఉండేదా? భలే కాస్తుంది. పిల్లలందరూ వచ్చి కోసుకొని పోతుంటారు. చూడాలి ఎప్పుడు సమ్మర్ లో కదా కాసేదా? ఇప్పుడు మొదలు పెడుతుంది. అవునా? అక్కడ రాలేదు కదక్క మనకు గుడ్లు 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 రాలేదు. ఎర్రవి ఎర్రగడ్లు గుబ్బలు ఇష్టం. ఆ గుబ్బలు తెలుసా? తలగుడ్లు ఏరుకొని దానిలో కట్టుకుని అప్పుడు మీ జయబాబు ఏం చేసినాడు అది చెప్పు. ఇన్సిడెంట్ బాగుండింది అది. ప్రతి సంక్రాంతికి గుర్తొస్తుంది నాకు. అప్పుడు రౌండ్మా ఉండేది కదక, ఆయన ఇది వదలాలి కదా, అదేంటి తర్పణం వదలాలి కదా, ఆయన ఆకలి ఉండలేకపోయేవాడు. అందుకని మీకు తొందరగా కానీ పూజారిని తీసుకుని వస్తే ఒక పావలా ఇస్తానంటుండేది. సరే మేమేం చేసేది, సంక్రాంతి కదా ఏదో కొత్త లంగా కట్టుకొని జడ కుచ్చులు పెట్టుకొని పూలు పెట్టుకొని ఆ ఉన్న దండల గిండలన్నీ ఆ రోజే కదా వేసుకుని తిరుగుతూ ఉండేది. అప్పుడు రౌండ్ బాబు పోండి 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 అంటే జయబాబా నేను ఇద్దరం ఆ పూజారి వెనకాల తిరుగుతూ ఉండేది. అంటే ఒకసారి కుచ్చులే జడ పొడుగ్గుండేది కదా, ఇంత పొడుగుండేది. ఒకసారి ఇద్దరం పోతా ఉంటే ఇట్రా అని పిలిచాడు. వస్తే అక్కడ ఇంత ప్యాడేసి ఉంటేక జడ పెట్టుకుని ఇట్టు ఉంచి మొత్తం కుచ్చులు మొత్తం ప్యాడ్లు గుద్దేస్తున్నాడు. ఇంకా అక్కడి నుంచి ఏడ్చుకుంటా ఇంటికొస్తే మా వెనకాల పూజారి వచ్చాడు. మళ్ళీ అత్త తర్పణ సంగతి వదిలేసి కరెక్ట్ మళ్ళీ ఇంకా అవి పనికిరాల పొట్టు మళ్ళీ వాటిని ఇప్పేసేసి మళ్ళీ గూడూరులో ఇచ్చి పొట్టు ఇప్పించేసి మళ్ళీ కొత్త పొట్టు అంతే కదా. ఎట్ట పనికి వస్తాయా పొట్టు? అదే మామూలు ఇది ప్రతి సంక్రాంతికి గుర్తొస్తుంది కాదు మాత్రం. ఇది ఎంత చేసింది మా చిన్నాన్న అన్నమాట. ఇప్పుడు ఆ చిన్నాన్న ఫోటో కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు అతను ఇప్పుడు లేరు. మా చెల్లెలు చిన్నమ్మాయి 6 months బేబీ అప్పుడే చనిపోయారు. పిన్ని వాళ్ళకి వాళ్ళ నాన్న లేని లోటు అంటూ తెలియకుండా పెంచింది. సో ఇది కూడా చాలా గొప్పతనం అనమాట. అందుకంటే ఎప్పుడు కూడా మా నాన్న లేరే, మా నాన్న ఉంటే ఇలా, మా నాన్న ఉంటే అలా అని నార్మల్గా ఎవరికైనా ఉంటుంది కదా. సో ఆ లోటు కూడా మా పిన్ని వాళ్ళకి తెలియకుండా పెంచింది. సో ఈ సందర్భంగా మా పిన్నికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పిల్లల్లో ఆ జ్ఞాపకం లేకుండా తన లోటు తెలియకుండా పెంచిన ఆ విధానానికి నిజంగా మా పిన్నికి పాదాభివందనాలు. సో ఎందుకో ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది, వాళ్ళ టాపిక్ వచ్చింది కాబట్టి. సో మన పిన్నిని అంటే సీతు పిన్నిని ఎక్కువ ఏడిపించే వాళ్ళంట. ఎందుకంటే వాళ్ళు బావా మరదల్లో వరుస అవుతారు కాబట్టి బాగా ఏడిపించే వాళ్ళంట సీతు పిన్నిని. అందువల్ల ఆ టాపిక్ వచ్చింది ఈరోజు. తను పాత జ్ఞాపకాలని నెమరు వేసుకుంది ఈరోజు. సంక్రాంతి అప్పుడు ఎలా చేసేవాళ్ళు అనేది. ఇక చాలా మంది అడుగుతూ ఉన్నారు, మీ పిన్ని వచ్చి మీ మదర్ వాళ్ళ సిస్టరా అని చెప్పి. ఈ సీతు పిన్ని వచ్చి మా మదర్ వాళ్ళ సిస్టర్ కాదు, మా నాన్న వాళ్ళ మేనత్త కూతురు. సో ఇప్పుడు మనం ఫోటోలో చూపించిన మా చిన్నాన్న పిన్నికి అత్త కొడుకు అవుతాడనమాట. ఆ విధంగా వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేసుకుందనమాట పిన్ని ఈరోజు. చిన్న చేపల కూర, పుజ్జి చేపలు. జూమ్ వేసుకో ఒకసారి. మామూలుగా మనకు సిటీస్లో చిన్న చేపల కూర దొరకదు కదా. మేము నేను తనం తింటాను అనుకుంటారేమో అందరూ. నేను తనం వేసేస్తుంది అనమాట మా చెల్లెలు. దీన్ని సగమే తింటా, అయినా కూడా 12వ నెల వచ్చేసింది ఇప్పుడు. ఎక్కువ వేసేసింది. మొత్తాన్ని పాకిస్తాన్ వాళ్ళు బాంబు వేస్తాను. పాకిస్తాన్ వాళ్ళు కాదులే, వాడికి కాదక్క ఎప్పటి నుంచో ఉన్నది. ఈ ఊర్లో ఈరోజు ఫ్లైట్లన్నీ కింద పోతున్నాయి. మొత్తానికి పాకిస్తాన్ వాళ్ళు బార్డర్ వేసాడంట. ఇక మనం ఇంకొక అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో వాళ్ళు మనము ఏమంటారు, పొట్టేలు కట్ చేసినప్పుడు బ్లడ్ వస్తుంది కదా, నల్ల అంటాం దాన్ని ఫ్రై చేసిన కర్రీ పెట్టింది. చాలా టేస్ట్గా ఉండింది. నార్మల్గా నేను ఫస్ట్ ఎందుకో నాకు ఒకలాగా అనిపించేది, నేను తినేదాన్ని కాదు. కానీ ఒకరోజు నాకు అది లివర్ అని చెప్పి పెట్టారు. చాలా బాగుండింది. చాలా బాగుందంటే నాకు సగించదు, నేను తిన్ను అని చెప్పావు కదా, ఎలా తిన్నావు అన్నారు. సో అప్పటి నుంచి ఆ టేస్ట్ చాలా నచ్చి అప్పుడు మన పక్కల వాళ్ళు ఎవరు చేసుకున్నా కూడా అందరూ షేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. చాలా టేస్ట్గా చేసింది. తింటూ ఉంటే అంటే జస్ట్ మనం రైస్లో తినాల్సిన అవసరం లేదు, జస్ట్ ఊరికే అలా తింటూ ఉంటే కూడా చాలా బాగున్నాయి. సో ఈ విధంగా
మా ఊర్లో చూశారు కదా, అందరూ ఒకరిళ్ళల్లో ఒకరు కూర్చొని సరదాగా, అంటే అందరూ పనులైన తర్వాత సరదాగా అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ టైం పాస్ చేసుకుంటూ ఉంటారు. చాలామంది విలేజెస్లో ఒకరిళ్ళకి ఒకరు వెళ్ళకుండా ఉన్న విలేజెస్ కూడా ఉన్నాయి. కానీ మా విలేజ్లో మా సరౌండింగ్స్ వాళ్ళందరూ కూడా ఏది చేసుకున్నా అందరూ షేర్ చేసుకుంటాం. అందరూ సరదాగా కూర్చొని మాట్లాడుకుంటాం. ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా సరదాగా అందరం కలిసి వెళ్తాం. అమ్మ వాళ్ళందరూ ఇన్ కేస్ నేను అక్కడ లేనప్పుడు కూడా ఏదైనా టూర్ వెళ్ళాలన్నా ఒకసారి ప్లాన్ చేసుకుని వెళ్ళడం. ఆల్రెడీ మనం ఇక్కడికి వెళ్ళాం కదా గోహతికి, అప్పుడు కూడా మన వాళ్ళందరం కూడా ఒకే బోగిలో బుక్ చేసుకుని సరదాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం కదా, ఆ విధంగా ఉంటుంది. అందుకే నాకు చాలా ఇష్టం మా విలేజ్ అంటే. సో యాజ్ యూజువల్ మీకు అన్ని వీడియోస్లో చెప్పినట్టే నాకు చాలా విలేజ్ అంటే ఇష్టం కంటే కూడా ఒక ప్రాణం అని చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ వాళ్ళ అఫెక్షన్కి నేను ఫిదా అంతే. ఆ అఫెక్షన్ ఉన్నందువల్ల మనకు అంత ఇష్టం అనిపిస్తూ ఉంటుంది. ఈ ముగ్గు మీకు నచ్చిందా? చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.